హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు అయితే ఏం చేయబోతున్నామంటే ములక్కాయ టమాటా మామిడికాయ కర్రీ అయితే వండబోతున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పావు నువ్వు. ఇదిగోండి, ఈరోజు అయితే నేనైతే ఏం చేయబోతున్నానంటే ములక్కాయ టమాటా మామిడికాయ కర్రీ అయితే వండుతున్నానండి. ఇదిగోండి ములక్కాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి మామిడికాయ ముక్కలు. ఇప్పుడైతే కర్రీ అయితే వండుతానండి, చూడండి. ఇదిగోండి ముందైతే నూనె అయితే పోసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే గమ్మునైతే మగ్గుతుందండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటాను. టైం వచ్చి 8 అవుతుందండి. చూడండి ఎండ అయితే ఎలాగవుతుందో, చాలా ఎండగా ఉందండి. ఇవన్నీ మా కోడి పిల్లలు అయితే 7 కోడి పిల్లలు ఉండాలండి. 7 కోడి పిల్లల్లో ఇంకా 2 మిగిలినాయండి. చూడండి, అమ్మాయిన్ని చనిపోయినాయండి. ఇప్పుడైతే ఒకసారి అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే టమాటాలు కూడా అయితే వేసుకుంటామండి. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి కదండి. మూత అయితే పెట్టేస్తున్నాను. ఇవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా అయితే మగ్గుతాయి. ఇప్పుడైతే ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ముక్కలు చూసారా ఎంత లావున్నాయో, బాగున్నాయండి. ఇంత లావుగా ఉన్నా సరే ముదరలేదండి. ఇవి లేత ములక్కాయలండి. మా చిన్న అత్తగారు అయితే ఇచ్చింది నిన్న కూర వండుకోమని. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటానండి. నాకు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇంకొంచెం వేసుకుంటున్నానండి. పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి.
మేము ఇద్దరమేనండి, పిల్లలు కూడా లేరు. పిల్లలు అయితే మా అమ్మ ఇంటికాడ ఉన్నారండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటాను. ములక్కాయ కూర కొంచెం ఉడికాకైతే మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటానండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఒకసారి అయితే కూర అయితే ఎలాగొందో చూసేద్దాం. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయిందండి. ములక్కాయ టమాటా మామిడికాయ కూర అయితే. దీన్ని అయితే ఇప్పుడు మా బావ అయితే టేస్ట్ చూసి ఎలాగొందో చెప్తాడండి. మన పల్లెటూరు పద్ధతిలో ములక్కాయ టమాటా మామిడికాయ అయితే టేస్ట్ అయితే చూసి చెప్తాడండి.